డ్రైవర్ సోదరులందరికీ నమస్తే అన్న. ఇవాళ మార్నింగ్ అయితే నేను ఎన్ని గంటలకు 9 గంటలకు అయితే తీసిన వెహికల్. 9 గంటలకు తీసిన ఇప్పటివరకు అయితే 128 కిలోమీటర్లు అయితే తిరిగింది. మార్నింగ్ అయితే మీకు రీడింగ్ 0 వచ్చింది అయితే చూపెట్టలేదు. అది వెంటనే డ్రాప్ వచ్చింది. ఇక నేను తీసుకొని వచ్చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఎక్కడ అసలు టైమే దొరకలేదు వీడియో తీయడానికే. కాబట్టి ఇప్పుడైతే కొంచెం బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడైతే బుకింగ్లో అయితే వస్తలేవు. ప్రజెంట్ కూకట్పల్లిలో ఉన్నా. ఇప్పటి వరకు అయితే 128 కిలోమీటర్లు అయితే తిరిగింది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. మార్నింగ్ 9 గంటలకు తీసిన వెహికల్. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. కూకట్పల్లి మెట్రో స్టేషన్ నాన్ స్టాప్గా పడ్డాయి మార్నింగ్ నుంచి అయితే. అసలు తినడానికే కూడా టైం దొరకలేదు. ఇప్పటివరకు మనకు వచ్చిన బిల్ అయితే ఇగో చూడండి. ఓన్లీ ర్యాపిడోనే. ఊబర్ అయితే తెలుసు కదా, ఊబర్ బంద్ అయిపోయింది. ఇగో 2595 రూపాయలు అయితే బిల్ అయింది. మనకు 8 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 8 డ్రాప్లకు 2405 రూపాయలు మనకు అయినా ఎర్నింగ్స్. కానీ ఇక్కడ ఎందుకు మనకు 2595 రూపాయలు చూపిస్తుందంటే మనకు ఇన్సెంటివ్ ఇచ్చిండు ర్యాపిడో వాడు. చూపిస్తుంది కూడా మీకు. ఇగో ఈ 150 రూపాయలు అయితే ఇన్సెంటివ్ అయితే వచ్చింది మనకు. ఇంకొక డ్రాప్ కొడితే 100 రూపాయలు కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 3 డ్రాపులు కొడితే 250 రూపాయలు, అంటే మొత్తం 500 వస్తుంది ఇన్సెంటివ్. ఇంకొక 4 డ్రాపులు ఉన్నాయి. 4 డ్రాపులు కొడితే టోటల్గా అయితే 500 రూపాయలు అయితే ఇన్సెంటివ్ వస్తుంది. చూద్దాము 500 అవుతుందా కాదా అనేది చూడాలి. ప్రజెంట్ అయితే కూకట్పల్లి దగ్గర అయితే బుకింగ్స్ అయితే ఏమి వస్తలేవు. ఇప్పటివరకు 8 డ్రాపులకు మనకు 2595 రూపాయలు అయితే బిల్ అయింది. చూద్దాం. నైట్ వరకైనా 4 డ్రాపులు కొట్టేసి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ చూడాలి పడితే పడవా. ఇప్పటివరకు అయితే 4:30 అవుతుంది. టైం ఇంకా ఉంది కాబట్టి చూడాలి. ఒక 4 డ్రాపులు అయితే వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన వెహికల్ 162 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి నేను మియాపూర్ మెట్రో స్టేషన్ కాడ అయితే ఉన్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సైడ్కి అయితే ఆపుకున్నా. ఇప్పటివరకు మనకు అయిన బిల్ వచ్చేసి 3755 రూపాయలు అయితే అయింది. ఇటు సైడ్ నుంచి ఇంటి సైడ్ అయితే వస్తే డ్రాప్లు అయితే వేసుకొని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ట్రిప్ బై ట్రిప్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ నుంచి అయితే ఒకటి అల్వాల్ డ్రాప్ అయితే వచ్చింది, కానీ వాడు ఎందుకు ఇక మా క్యాన్సల్ చేసి వేసుకున్నాం. ఇక మళ్ళీ అటు ఆఫీస్పేట సైడ్ వస్తుంది, వద్దు. ఇంటి సైడ్ అయితే తీసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఫర్దర్ అప్డేట్ అయితే ఇస్తాను. అక్కడ మియాపూర్ నుంచి అయితే నాకు ఇక సింధికాలనీ సికింద్రాబాద్ ప్యాడేజ్ వెనకాల ఒక డ్రాప్ అయితే వచ్చింది. ఆ డ్రాప్ ఇగో ఇది. ఇగో కేపీహెచ్పి నుంచి నాకు సింధికాలనీ అయితే పడ్డది ఒక డ్రాపు. అక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్లు అయితే ఇక్కడ సింధికాలనీకి అయితే వచ్చిన. 15 కిలోమీటర్లకు మనకు 411 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది. అయ్యమ్మ, ఇక్కడ చూపించేది ఆలస్యం పోయింది. ఈ డ్రాప్లో మనకు 26 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే మనకు పడ్డది. ఈ డ్రాప్తోనే మనకు 12 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 3626 రూపాయలు అయితే బిల్ అయింది. ఇక ఇన్సెంటివ్తో కలుపుకొని 4166 రూపాయలు అయితే ఇన్సెంటివ్ కలుపుకొని ఇచ్చిండు. మనకు 500 అయితే ఇన్సెంటివ్ అని చెప్పిన కదా, అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇగో 500 అయితే మనకు వచ్చింది మొత్తము 10 రైడ్లకు. యాక్చువల్గా అయితే మనకు 12 రైడ్లు అయినాయి. ఈ 10 రైడ్లకు గాను మనకు 500 రూపాయల ఇన్సెంటివ్ అయితే వచ్చింది. ఇన్సెంటివ్తో కలుపుకొని 4166 రూపాయలు అయితే బిల్ అయింది. ఇప్పటివరకు అయితే మన వెహికల్ 180 కిలోమీటర్లు అయితే తిరిగింది. టైం వచ్చేసి 9 గంటల 19 నిమిషాలు అయితే అయింది. ప్రజెంట్ వచ్చేసి నేను సింధికాలనీలో అయితే ఉన్నాను. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు అయితే మన వెహికల్ 195 కిలోమీటర్లు అయితే తిరిగింది.
టైం వచ్చేసి 10:30 అవుతుంది. ప్రజెంట్ ఇంటికైతే వచ్చేసిన. మనకైన బిల్లు వచ్చేసి రూ. 4,519 అయితే అయింది. ఇవాళ అయితే ఎర్నింగ్స్ అయితే మా దుమ్ము లేపినాయని చెప్పొచ్చు. ఇలా మంచిగా అయింది బిజినెస్. మనకు ట్రిప్స్ వైజ్ చూసుకుంటే రూ. 3,979 అయితే కలెక్షన్ అయింది. అంటే ట్రిప్ వైజ్గా ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్తో కలుపుకొని వాడు రూ. 4,519 అయితే వచ్చింది మనకి. ఇలా మొత్తం టోటల్ ఎర్నింగ్స్. డ్రాప్స్ వచ్చేసి మనకు 13 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. వీటి డీటెయిల్స్ అయితే ఒక్కసారి చూసుకుందాము. ఇయో ఫస్ట్ డ్రాప్ అయితే ఫాదర్ బాలయ్య నగర్ నుంచి మనకు ఇక్కడ హైటెక్ సిటీ. ఈ డ్రాప్లో మనకు 25 కిలోమీటర్లకు రూ. 464 అయితే బిల్ అయింది. ఇందులో మనకు రూ. 18 పర్ కిలోమీటర్ అయితే వచ్చింది. దాని తర్వాత హైటెక్ సిటీ నుంచి బోయినపల్లి అయితే పడ్డది. ఈ డ్రాప్లో మనకు 18 కిలోమీటర్లకు రూ. 378 అయితే బిల్ అయింది. మనకు కిలోమీటర్కి రూ. 20 అయితే పడ్డది ఇందులో. ఆ తర్వాత మళ్ళీ బోయినపల్లి నుంచి కాజాగూడ, బోయినపల్లి నుంచి కాజాగూడ అయితే పడ్డది. ఇలా 18 కిలోమీటర్లకు రూ. 359 అయితే వచ్చింది. రూ. 19 పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. ఆ తర్వాత ఒక చిన్న డ్రాపు మణికొండ నుంచి కొండాపూర్ అయితే పడ్డది. ఇందులో మనకు 7 కిలోమీటర్లకు రూ. 190 అయితే అయింది. రూ. 24 పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. ఆ తర్వాత మనకు హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడ్డది. ఇంకా 10 కిలోమీటర్లకు రూ. 266 అయితే అయింది. రూ. 25 పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ రాయదుర్గం అయితే పడ్డది. ఇందులో మనకు 7 కిలోమీటర్లకు రూ. 179 అయితే అయింది. రూ. 25 కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. దాని తర్వాత ఈ డ్రాప్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ నుంచి బాలనగర్ అయితే పడ్డది. ఇందులో మనకు 16 కిలోమీటర్లకు 337 అయితే వచ్చింది. రూ. 20 పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఆ తర్వాత బాలనగర్ నుంచి మళ్ళీ కూకట్పల్లి పడ్డది. ఇందులో మనకు 6 కిలోమీటర్లకు రూ. 232 అయితే ఇచ్చిండు. రూ. 37 కిలోమీటర్ పడ్డది. ఇందులో కేపీహెచ్పి నుంచి మనకు మాదాపూర్ అయితే పడ్డది. 4 కిలోమీటర్లకు రూ. 145 అయితే ఇచ్చిండు. రూ. 32 పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. ఆ తర్వాత మాదాపూర్ నుంచి మనకు మియాపూర్, డిమార్ట్ మియాపూర్ అయితే పడ్డది. ఇందులో మనకు 13 కిలోమీటర్లకు రూ. 509 అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇందులో మనకు రూ. 36 పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఆ తర్వాత మియాపూర్ నుంచి మనకు కూకట్పల్లి అయితే పడ్డది. ఇందులో 3 కిలోమీటర్లకు రూ. 150 అయితే ఇచ్చిండు. రూ. 45 పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. ఆ తర్వాత కూకట్పల్లి నుంచి మనకు హైటెక్ సిటీ అయితే పడ్డది మళ్ళా. ఈ డ్రాప్లో మనకు 15 కిలోమీటర్లకు రూ. 411, రూ. 26 పర్ కిలోమీటర్ అయితే పడ్డది ఇందులో. సారీ, హైటెక్ సిటీ కాదు, ఇది రామ్ గోపాల్పేట్, మన ప్యారడైజ్. ఆ తర్వాత ఇది బాలంరాయ్ నుంచి అల్వాల్ అయితే పడ్డది ఒక బుకింగు. ఇలా 10 కిలోమీటర్లకు 353 అయితే
బిల్ అయింది 32 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. అంతే. మొత్తం 13 డ్రాప్లకు వచ్చేసి 3,979 రూపాయలు అయితే కలెక్షన్ అయింది 13 డ్రాప్లకు. టోటల్గా ఇన్సెంటివ్తో కలుపుకొని 4,519 రూపాయలు అయితే ఇవాళ మనకైనా బిల్లు. ఇన్సెంటివ్ 500 రూపాయలు అయితే ఇచ్చిండు, అది కూడా చూపిస్తాను మీకు. 10 డ్రాప్లకు గాను మనకు 500 అయితే ఇన్సెంటివ్ కలిపిండు. ఈ 500తో కలుపుకొని మనకు బిల్ ఇంత అయింది 4,519 రూపాయలు. 4,519 మైనస్ ఎంత, 1000 రూపాయలు డీజిల్ అయితే పోయింది. 200 కూడా కాలేదు, ఇంకా 195 కిలోమీటర్లు అయింది. అయినా కూడా 1000 రూపాయలు డీజిల్ అయితే పోయినట్టే. మనకు ఇంట్లో మైనస్ 1000 రూపాయలు తీసేస్తే మనకి ఇలా మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 3,519 రూపాయలు అయితే మనకు మిగిలిన ఎర్నింగ్స్ ఫ్రెండ్స్. కెమెరా బ్లర్ అవుతుంది, చూస్తున్నారు కదా. 3,519 రూపాయలు అయితే ఇలా మనకు మిగిలిన ఎర్నింగ్స్. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది అలాంటి మన ఎర్నింగ్ వీడియో. ఈ డ్రాప్లలో ఏ డ్రాప్లోనైనా మనకు 15 రూపాయలకు తక్కువ అయితే పడలేదు, 15 రూపాయల పైన. ఇంకా చెప్పాలంటే 20 రూపాయల పైనే పడ్డది. చూపించిన కదా అన్ని డ్రాప్లు. ఒక్కో డ్రాప్లో అయితే 30 రూపాయలు కూడా దాటింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఊబర్ కంటే ర్యాపిడో బెస్ట్ నా కాడికి అయితే. ఊబర్ కంటే ర్యాపిడో అయితే చాలా బెటర్ ఇస్తున్నాడు అమౌంట్. అంటే ప్రతిరోజు ఇదే వస్తుందని గ్యారంటీ లేదు, కానీ ఇవాళ మాత్రం మంచిగానే వచ్చింది. గత వారం 10 రోజుల నుంచి నేను చూస్తున్నా కదా ర్యాపిడోలో నేను నడపబట్టి దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులు నాకు ఏ ఒక్క డ్రాప్లో డిసప్పాయింట్ చేసింది లేదు. ప్రతి డ్రాప్లో నాకు 15 రూపాయల పైనే వచ్చింది, కానీ 15 రూపాయల లోపు అయితే రాలేదు. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 రూపాయలు పడ్డది కిలోమీటర్కి ప్రతి ఒక్క డ్రాప్లో. కొన్ని డ్రాప్లలో మాత్రం 18 రూపాయలు 19 రూపాయలు అట్లా పడ్డది. దీన్ని బట్టి నాకు అయితే ఊబర్ కంటే ర్యాపిడో అయితే బెస్ట్ అనిపిస్తుంది. మీకు ఎట్లా అవుతుంది అనేది ఎర్నింగ్స్ ఒకసారి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇదే ఇవాళ మన ఎర్నింగ్ వీడియో. ఇవాళ అయితే పర్లేదు, చాలా మంచి అయింది బిజినెస్. ఇక రేపు అయితే చూడాలి, రేపు ఎట్లయితుందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఉంటా. డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అన్న, బాయ్ బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. గుడ్ నైట్.